భగవంతుని యొక్క విభూతులు అనంతమని, ప్రభావము గొప్పదని ఈ యోగము బోధిస్తున్నది. ఈ జగత్తు అంతయు భగవంతుని వ్యక్తరూపమే. వారి మహిమ విస్తారమైనది, సిద్విలాసమే అని దీని సారాంశము. ఇందు శ్రీకృష్ణుడు తన విభూతులను విశదముగా బోధించిన తీరు దీని యందు మనకు తెలియగలదు. భగవంతుని విభూతులను గూర్చిన విజ్ఞానము ఏక సాధకునకు అత్యవసరము. వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియములలో మనసు, ప్రాణములలో చైతన్యము, పురోహితులలో బృహస్పతి, కుమారస్వామి, సరస్సులలో సముద్రము, రావి చెట్టు, దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరథుడు, కపిల మునీంద్రులు, రాజు ఐరావతము, గృహము, వజ్రాయుధము, కామధేనువు, మన్మధుడు, సర్పములో వాసుకి, నాగులలో అనంతుడు, వాయువు, రామచంద్రుడు, చేపలలో ముసలి, నదులలో గంగా నది, సృష్టి, ఉత్పత్తి, స్థితి, లయములు, విద్యలలో అధ్యాత్మ విద్య, నాదము, పుట్టుక, మృత్యువు, స్త్రీలలో గల కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, జ్ఞానము, ధారణాశక్తి గల బుద్ధి, ధైర్యము, ఓర్పు, సామవేదములో బృహస్సామము, ఛందస్సులలో గాయత్రి, మాసములలో మార్గశిర మాసము, ఋతువులలో వసంత ఋతువు, తేజస్సు, జయము, ప్రయత్నము, సత్వగుణము, వాసుదేవుడు, అర్జునుడు, వేదవ్యాసు, మునీంద్రులు, శుక్రాచార్యులు, నీతి దండము, మౌనము, జ్ఞానము. ఈ విధంగా భగవంతుని ఐశ్వర్యములు అనంతము. ఇట్టి విభూతి జ్ఞానము ముఖ్యంగా సాధకులకు అత్యవసరము. సూక్ష్మముగా చెప్పిన ఈ జగత్తు అంతయు వారి అంశము చేతనే వ్యాపించి ఉన్నది. తన విభూతి వర్ణన అంతము లేనిది. ఎంత తెలుసుకున్నను ఇంకనూ కొంత మిగిలియే ఉండును. అంతటి విస్తార విభూతి జ్ఞానము మనకు లేదు. వాటిని లెక్కించడం, వర్ణించడం అసాధ్యం అని. అవి అసంఖ్యాక్యములు. వాటి అవధులను తెలుసుకొనుట మానవులకు అసాధ్యము. సకల విభూతములకు వేరే సనాతన బీజము, శాశ్వత బీజము. కావున సాధకులు ఇట్టి విభూతి రహస్యములను తెలుసుకొని అహంకారమును వదిలి శరణాగతితో నిరంతర ధ్యానముతో కృతార్థులు కావలను.